మనం ఎలక్షన్ సందర్భంగా గుంటూరు కొరిటిపాడు ప్రాంతంలోని సాయి ఆదిత్య ఎలక్షన్ బూత్ వద్ద ఉన్నాం. ఎలక్షన్ బూత్ వద్ద కాసేపు నుంచి ఆందోళన జరుగుతుంది. ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక ల్యాప్టాప్తో డేటాను చౌర్యం చేస్తున్నాడని, పాంప్లెట్లు పంచుతున్నాడని, టీడీపీకి దగ్గరుండి పోలీసులు సహకరిస్తున్నారని అందరితో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళన దిగడంతో పోలీసులు ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త వాతావరణం సందర్భంగా మంత్రి విడుదల రజనీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఇక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత ఉద్రిక్త వాతావరణం జరిగింది, ఇక్కడ ఈ పార్టీకి సంబంధించిన ఆనం సంజీవ్ రెడ్డి గారు ఈ వార్డుకి సంబంధించున్నారు. వారిని సార్ చెప్పండి, ఉద్రిక్తం జరగడానికి కారణం ఏంటి? ఉద్రిక్తం జరగడం అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్టాప్ తోటి ఓట్లు మాఫింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూసి వేరే అపార్ట్మెంట్లో వాళ్ళని కన్సల్ట్ పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి ప్రింటర్ కూడా అక్కడ వాళ్ళు దొంగ ఓట్లకు వేయడానికి సహకరించడానికి దానికి పోలీసు వాళ్ళ సహకారం పూర్తిగా ఉందని మేము చెప్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళ సహకారం మేము చెప్పి అతన్ని కనీసం పట్టించినా అతన్ని పోలీసు వాళ్ళు మళ్ళీ వెంటనే అతన్ని తప్పించడం జరిగింది. మా కార్పొరేటర్ అయినటువంటి ఎక్లూరి మారుతి మీద కూడా తోపులాటలో తన మీద చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటబడినాం కానీ న్యాయాలయం పోలీసు వాళ్ళు వాళ్ళని తప్పించి అతను తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళకి పోలీసు వాళ్ళు పూర్తి సహకారాలు టీడీపీ పార్టీకి అందిస్తున్నామని చెప్పి మేము చెప్పగలం. దీన్ని ఖండిస్తున్నాం. అందరం కూడా ఇటువంటి దాన్ని ఏ పార్టీకి అతీతంగా కూడా పనిచేస్తేనే పోలీసు వ్యవస్థ పనిచేస్తేనే ఓట్లు సాఫంగా జరుగుతాయి. అందరికీ కూడా కావాల్సింది ఏంటి, ఎవరు దొంగ ఓట్లు వేసుకోవడానికి వీల్లేదు, ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. అందరం చక్కగా చేసుకోవాలనే మా కోరిక. అందరికీ పోలీసు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మనం ఎలక్షన్ సందర్భంగా గుంటూరు కొరిటిపాడు ప్రాంతంలోని సాయి ఆదిత్య ఎలక్షన్ బూత్ వద్ద ఉన్నాం. ఎలక్షన్ బూత్ వద్ద కాసేపు నుంచి ఆందోళన జరుగుతుంది. ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక ల్యాప్టాప్తో డేటాను చౌర్యం చేస్తున్నాడని, పాంప్లెట్లు పంచుతున్నాడని, టీడీపీకి దగ్గరుండి పోలీసులు సహకరిస్తున్నారని అందరితో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళన దిగడంతో పోలీసులు ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త వాతావరణం సందర్భంగా మంత్రి విడుదల రజనీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఇక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత ఉద్రిక్త వాతావరణం జరిగింది, ఇక్కడ ఈ పార్టీకి సంబంధించిన ఆనం సంజీవ్ రెడ్డి గారు ఈ వార్డుకి సంబంధించున్నారు. వారిని సార్ చెప్పండి, ఉద్రిక్తం జరగడానికి కారణం ఏంటి? ఉద్రిక్తం జరగడం అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్టాప్ తోటి ఓట్లు మాఫింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూసి వేరే అపార్ట్మెంట్లో వాళ్ళని కన్సల్ట్ పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి ప్రింటర్ కూడా అక్కడ వాళ్ళు దొంగ ఓట్లకు వేయడానికి సహకరించడానికి దానికి పోలీసు వాళ్ళ సహకారం పూర్తిగా ఉందని మేము చెప్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళ సహకారం మేము చెప్పి అతన్ని కనీసం పట్టించినా అతన్ని పోలీసు వాళ్ళు మళ్ళీ వెంటనే అతన్ని తప్పించడం జరిగింది. మా కార్పొరేటర్ అయినటువంటి ఎక్లూరి మారుతి మీద కూడా తోపులాటలో తన మీద చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటబడినాం కానీ న్యాయాలయం పోలీసు వాళ్ళు వాళ్ళని తప్పించి అతను తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళకి పోలీసు వాళ్ళు పూర్తి సహకారాలు టీడీపీ పార్టీకి అందిస్తున్నామని చెప్పి మేము చెప్పగలం. దీన్ని ఖండిస్తున్నాం. అందరం కూడా ఇటువంటి దాన్ని ఏ పార్టీకి అతీతంగా కూడా పనిచేస్తేనే పోలీసు వ్యవస్థ పనిచేస్తేనే ఓట్లు సాఫంగా జరుగుతాయి. అందరికీ కూడా కావాల్సింది ఏంటి, ఎవరు దొంగ ఓట్లు వేసుకోవడానికి వీల్లేదు, ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. అందరం చక్కగా చేసుకోవాలనే మా కోరిక. అందరికీ పోలీసు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం.